బ్రేకింగ్ అప్డేట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డికి మరోసారి హ్యాండ్ ఇచ్చింది అధిష్టానం. పీసీసీ కమిటీలో రాజ్ గోపాల్ రెడ్డికి అవకాశం రాకపోయినా కేబినెట్ బెర్త్ ఫిక్స్ అంటూ ఆయన అనుచరులు అభిమానులు అంచనా వేశారు. కానీ మళ్లీ ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా ప్రకటించిన మంత్రివర్గంలో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. గతంలో కూడా పలుమార్లు మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏకంగా హోంమంత్రి పదవిని ఆశించేశారు గోపాల్ రెడ్డి. తనను సైడ్ చేస్తున్నారనే విషయం తెలియగానే జిల్లాకు చెందిన ఓ పెద్ద మనిషి అడ్డుకుంటున్నారని కూడా కామెంట్స్ చేశారు. అనుకున్నట్టే రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో ప్లేస్ దక్కలేదు. ఆయన ఆశలపై నీళ్లు చల్లింది అధిష్టానం. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కేబినెట్ లో ఉన్నారు. నల్గొండ జిల్లా నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీ వర్గాల్లో తప్పుడు సంకేతాలు పోతాయని అధిష్టానం భావించి రాజగోపాల్ను పక్కన పెట్టారన్న సమాచారం ఉంది. అయితే గతంలో రాజగోపాల్ రెడ్డి ఆరోపించినట్లుగా ఆ పెద్ద మనిషి హస్తం ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక మొత్తానికి మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి సర్దుకుంటారా లేక సైడ్ అయిపోతారా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఆసక్తిగా జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. ముగ్గురిని తాజాగా మంత్రివర్గ విస్తరణ ప్రకటించింది. ఆ ముగ్గురు కూడా వాకిటి శ్రీహరి, అడ్డూరు లక్ష్మణ్, వివేక్ కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తీవ్ర నిరాశ మిగిలింది. ఎందుకంటే ఆయన అయితే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎంపీగా ఉన్నారు. అయితే బీజేపీలో గత ఎన్నికల ముందు బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, వివేక్ ఇద్దరు కూడా అయితే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి ఏఐసిసి నుంచి క్లియర్ గా ఉన్న తర్వాతనే ఆ ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇప్పటికైతే వివేక్ కు మంత్రి పదవి వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి మాత్రం రాలేదు. దీనికి సంబంధించి ప్రధానంగా జిల్లాలో చూసినట్లయితే ఈక్వేషన్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నారు. అలాగే జిల్లా నుంచి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రిగా ఉండడంతో జానారెడ్డి లేఖ రాసినటువంటి విధానం కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడినటువంటి ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శలు కూడా చేశారు. ఆ తర్వాత ఆయన అందరి నేతలతో కూడా కలిసిమెలిసిగా పనిచేశారు. కానీ తాజాగా ప్రకటించినటువంటి లిస్టులో ఆయన పేరు లేకపోవడం, ఆయనకు మంత్రి పదవి వస్తున్నటువంటి ఆశ కూడా లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో వదిలి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం. ఈ యొక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదు, మల్లెడ్డి రంగారెడ్డి సైతం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా సంబంధించి ఇప్పటివరకైతే మంత్రి పదవి లేదు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఎవరికి సాధ్యం లేదు. ఇక నిజామాబాద్ నుంచి కూడా సుదర్శన్ రెడ్డి మనం చూస్తున్నాం. అయితే కొన్ని పేర్లకు సంబంధించి గత వారం రోజులు అయితే జూన్ మొదటి వారంలో ఉంటుందని జోరుగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో నిన్న వచ్చినటువంటి సందర్భంలో ఈ నేతలందరూ కూడా ఎవరికి లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా, అలాగే ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా నేతలంతా చాలా నిరాశలో ఉన్న పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే దాదాపు ఆయనకు హోంమంత్రి వస్తుంది, లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తుంది అని చెప్పేసి రకరకాలుగా గత 5-6 నెలల నుంచి కూడా ఆయన క్యాడర్ లో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన వే ఆఫ్ విధానం కూడా మునుగోడులో దాదాపు మంత్రి పదవి కన్ఫామ్ అన్నటువంటి యాంగిల్ లో కూడా కనిపించింది. కానీ ప్రస్తుతం మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఇప్పటికైతే ఎక్కడ కూడా కనిపించలేదు. మనం చూస్తున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ అధినేతలు కూడా ఆయన ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకపోవడం అయితే ఆయనతో పాటు ఆయన వర్గాలు కూడా తీవ్ర నిరాశ కనిపిస్తుంది. రైట్ అశోక్, బుజ్జగింపుల్లో భాగంగా మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ కొంతమందిని కలిశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీనాక్షి నటరాజన్ గానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడు అంటే వాళ్ళకి గానీ ఎవరికి అందుబాటులో లేరా? ఇప్పటి వరకు అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన మొదటి నుంచి కూడా ఆయనకు ఇండికేషన్ ఉంది. ఎప్పుడైతే జానారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నొక్కి చెప్పినటువంటి సందర్భంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాదు అన్నటువంటి సందర్భం వెళ్తుంది. ఆ నేపథ్యంలోనే ఆయనకు చీఫ్ విప్ ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చీఫ్ విప్ అనేది ఎవరికి కూడా ఇవ్వలేదు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పదవి తీసుకుంటారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని చర్చ నడుస్తుంది. సో చీఫ్ విప్ ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయన్ని కోఆర్డినేట్ చేస్తారన్న విషయం అయితే ఇప్పటివరకు తెలియదు. కానీ ఇంకా ఆయన తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రవంతి. రైట్ అశోక్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.